చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పోరాడతామని ఇక్కడున్న వారి అందరి చిత్తశుద్ధి, మా అందరి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో మాకందరికి ఏకాభిప్రాయం ఉంది. 100% ఈ తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిటారుగా నిలబడతాం తప్ప ఎవరికి తల వంచమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో కృష్ణానది జలాలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సుమారు 2 గంటల పాటు సీఎం మాట్లాడారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతామన్నారు. పాలమూరు రంగారెడ్డికి 48 టీఎంసీలు మొదటి విడత, అట్లనే 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే. అనుమతులు ఇవ్వకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలను మేము తరలిస్తాం. జూరాలకు వచ్చిన జలాలను వచ్చినట్టు ఇట్టే తరలిస్తామని చెప్పారు. ఇక ఆపడానికి జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా, నరేంద్ర మోదీ వస్తారా, ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తా అంటూ కూడా చెప్పారు. ఇక తెలంగాణ అభివృద్ధి, రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తా అన్న వారి నాలుక కోస్తా అని నా పదాలు అన్పార్లమెంటరీ అయితే రికార్డు నుంచి తొలగించండి, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా ఉంచడానికి అధికారికంగా ఇక్కడ మాట్లాడుతున్నా. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు, కానీ తెలంగాణ హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలి, ఏకతాటిపై నిలబడాలి. కానీ సభలో ఉండకుండా బారాస భాజపా పారిపోయాయి. ఇక ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను, ఇది దేవుడి మీద ఆన అంటూ కూడా చెప్పారు. ఇక తెలంగాణ హక్కులకు భంగం కలవనివ్వను అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్న అధ్యక్ష, ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడు పొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష, నా బాధ్యతకు భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష, ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా. అనంతపురం జిల్లా తాడిపత్రి చేనేత కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ గీజర్కు అమర్చిన సిలిండర్ నుంచి మంటలు వ్యాపించే పేలుడు సంభవించింది. ఇక ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పై అంతస్తులో నివసిస్తున్న ఏకాంబరం, కింద అంతస్తులో అద్దెకు ఉంటున్న జనార్దన్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇక జనార్దన్ భార్య జ్యోతి, కుమార్తెలు చరిత, చరణ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక వారిని రక్షించేందుకు వచ్చిన నాగరంగయ్య, రాజేష్, ప్రశాంత్ కూడా గాయపడ్డారు. ఇక బాధితులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న వారికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై అజీబ్ నగర్ గ్రామం వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా మారుతి XL6 కారును తనిఖీలు చేయగా అందులో గంజాయి లభ్యమైంది. ఈ కేసులో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన పవిత్ర సర్కార్, అట్లనే అమిత్రో పరామాణిక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల వద్ద నుంచి XL6 కారుతో పాటు 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై మోయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.